వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ క్యారేజ్. రథసారథి రేసు ఎమ్మెల్యేలు లేని చోట పార్టీని నడిపించే నాయకుడి కోసం కసరత్తు స్పీడప్ అయింది. ఇంకేముంది, ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో సీన్. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వారు కొందరైతే ఎప్పటి నుంచో పార్టీని పట్టుకుని ఉన్న లీడర్లు మరికొందరు. ఇన్ఛార్జ్ పోస్టు రేసులో గట్టి ఫైటే కనిపిస్తోంది. కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గంలో అయితే సీన్ మరోలా ఉందట. ఇంతకు ఆ ఇద్దరిలో ఇన్ఛార్జ్ పదవి ఎవరికి? అధిష్టానం ఈక్వేషన్స్ ఏంటి? అభిప్రాయ సేకరణలో ఎవరికి ఎక్కువ మద్దతు లభించింది? ఇంట్రెస్టింగ్ గా మారిన పి గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ రేస్. 7 ఏళ్లుగా ఇన్ఛార్జ్ లేకుండానే పి గన్నవరంలో యాక్టివిటీ. టీడీపీ ఇన్ఛార్జ్ కోసం పి గన్నవరంలో అభిప్రాయ సేకరణ. ఇన్ఛార్జ్ రేసులో మహాసేన రాజేష్, మోకా ఆనంద్ సాగర్. కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నియోజకవర్గ విస్తీర్ణంలో పెద్దదైనప్పటికీ గోదావరి నది పాయల మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు ఎంత సౌమ్యంగా ఉంటారో ఇక్కడి రాజకీయం అంతే వైవిధ్యంగా ఉంటుంది. ప్రతి వ్యూహాలతో ఎవరి స్థాయిలో వారు రాజకీయం చేస్తూనే ఉంటారు. అలాంటి చోట గత 7 సంవత్సరాల నుంచి టీడీపీకి ఇన్ఛార్జ్ లేరు. ఇప్పుడు ఇన్ఛార్జి ఎంపిక పెద్ద సమస్యగానే మారింది. నడిపించే నాయకుడు లేకపోవడంతో స్థానిక నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జీలను నియమిస్తున్న టీడీపీ అధిష్టానం పి గన్నవరంపై కూడా దృష్టి పెట్టింది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉండడంతో టీడీపీ ఇన్ఛార్జ్ నియామకం తప్పనిసరైంది. ఎన్నికల సమయంలో మొదట పి గన్నవరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిని ప్రకటించి తర్వాత జనసేనకు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇన్ఛార్జ్ లేకుండానే పి గన్నవరంలో పార్టీ యాక్టివిటీ నడుస్తోంది. ఇప్పుడు ఇన్ఛార్జ్ నియామకం కోసం పార్టీ పెద్దలు కసరత్తు ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ కృష్ణ రంగరాజుల అధ్యక్షతన నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రధానంగా ఇద్దరు పోటీలో ఉన్నప్పటికీ లోకల్గా మరో 2 ఆశావహులు రేసులో ఉన్నారు. గత ఎన్నికలప్పుడు పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన సరిపల్లె రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ రేసులో ఉన్నారు. ఆయనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి పి గన్నవరం కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ ఇన్ఛార్జ్ పదవి ఆశిస్తున్నారు. పి గన్నవరం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. గత ఎన్నికల్లో మొదట మహాసేన రాజేష్ ను అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ చివరి నిమిషంలో మహాసేన రాజేష్ ను టీడీపీ నుంచి పోటీ చేయకుండా నిలుపుదల చేసింది. జనసేన నుంచి గిండి సత్యనారాయణ పి గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మహాసేన రాజేష్ కు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సొంత నియోజకవర్గం పత్తిపాడు అయినప్పటికీ ప్రాంతంతో సంబంధం లేకుండా ఏ సమస్యపై అయినా స్పందించే వ్యక్తిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా గొంతు వినిపిస్తూ సపరేట్ ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. అయితే పి గన్నవరం నియోజకవర్గం అభ్యర్థిగా మహాసేన రాజేష్ ను ప్రకటించినప్పుడు అదే స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. స్థానిక టీడీపీ నేతలు ఆయన్ను వ్యతిరేకించారు. కొన్ని సందర్భాల్లో రాజేష్ చేసిన వ్యాఖ్యలతో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పార్టీ కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పి గన్నవరం టీడీపీ కో కన్వీనర్ గా ఉన్న మోకా ఆనంద్ సాగర్ తనదైన ప్రయత్నాలు చేస్తున్నారట. ఆనంద్ సాగర్ కూడా నాన్ లోకల్. ఆయన ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. కొంతకాలంగా ఈ నియోజకవర్గంలోనే సేవలందిస్తున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గట్టిగానే తన గొంతు వినిపించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. అయితే ఈ ఇద్దరూ నాన్ లోకల్స్ కావడంతో స్థానిక నేతలు లోకల్ ఫీలింగును తెరపైకి తెస్తున్నారు. మరో 2 స్థానిక నేతలు పి గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం గట్టిగా లాబియింగ్ చేస్తున్నారట. అంబాజీపేటకు చెందిన నాగబత్తుల సుబ్బారావు, నగరం గ్రామానికి చెందిన జాలెం సుబ్బారావు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ లోకల్ లీడర్లే అయినా స్థానికంగా చెప్పుకోదగ్గ పట్టున్న నేతలు కాదన్న టాక్ ఉంది. దీంతో మహాసేన రాజేష్, మోకా ఆనంద్ సాగర్ మధ్యే ఇన్ఛార్జ్ రేసు కొనసాగుతోందట. కార్యకర్తలు, నేతల అభిప్రాయం ప్రకారం టీడీపీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.